పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి గ్రామ వార్డు సభలు రెండవ రోజు కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా రసాభాస కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ కూడా గ్రామ సభల్లో వార్డు సభల్లో అధికారులను అయితే ప్రజలు ప్రశ్నిస్తూ నిలదీస్తున్నటువంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ధర్మారం మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతు వేదికలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలో జిల్లా అదనపు కలెక్టర్ వేణును అర్హుల పేర్ల బదులు మరొకరి పేర్లు చేర్చారంటూ కూడా డి వేణు అదనపు కలెక్టర్ని అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా నిలదీశారు. కొద్దిసేపు వాగ్వివాదం కూడా కొనసాగింది. అంతేకాకుండా కమాన్పూర్ మండలం సంబంధించినటువంటి గుండారం గ్రామంలో కూడా అర్హులైన వాళ్లకు బదులుగా అనర్హులను లిస్టులో ప్రకటించిన పట్ల కూడా గ్రామస్తులంతా కూడా తీవ్ర ఆందోళన చేపట్టారు. అధికారులకు గ్రామస్తులకు కూడా కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. పోలీసుల పహారాలోనే ఈ యొక్క గ్రామ వార్డు సభలు అయితే కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ధర్మారంలో ఉన్నటువంటి గోపాలరావుపేటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామస్తులకు గుంట భూమి లేనటువంటి వాళ్ళ పేర్లకు బదులుగా ఎకరాలకు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళ పేర్లే ప్రకటించడం పట్ల అధికారులను అయితే నిలదీంచినటువంటి పరిస్థితి. మొత్తంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా రెండవ రోజు గ్రామ వార్డు సభలు కూడా పెద్ద ఎత్తున కూడా రసాభాసతో అధికారుల నిలదీతతోటే మూస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్లు పొడగొట్టుకున్నటువంటి బాధితులకు CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగింది. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో సిపి శ్రీనివాసులు పాల్గొని పోగొట్టుకున్నటువంటి మొబైల్ యజమానులకు CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసినటువంటి మొబైల్లను యజమానులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎవరైతే పోగొట్టుకోవడం కానీ దొంగిలించబడినటువంటి మొబైల్ ఏమైనా జరిగినట్లయితే వెంటనే సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లయితే రికవరీ చేసి బాధితులకు ఇప్పించడం జరుగుతుందంటూ కూడా ఆయన వివరించారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలంటూ కూడా వివరించారు. అయితే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 5,000 మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నప్పటికీ ఇప్పటికీ 1,538 ఫోన్లను రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు మరొక 200 ఫోన్లను ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇచ్చినటువంటి 200 ఫోన్లు సుమారు 25 లక్షల రూపాయల విలువ గల మొబైల్ ఫోన్లు అంటూ కూడా సిపిఐ వెల్లడించారు. ఇందుకు గాను ఇంత పెద్ద ఎత్తున కూడా రికవరీలో పాల్గొన్న అత్యధిక ప్రతిభ కనబరిచినటువంటి CEIR పోర్టల్ విభాగంలో పనిచేసినటువంటి పోలీస్ సిబ్బందులను సిపి ఈ సందర్భంగా అభినందించారు.